ప్రజాపతిరకామయత ప్రజా ఏయేతి సతపోతప్యత సోऽन्तर्वान భవతి సహరితశ్యావో భవతి తస్మాత్ ప్రియంతర్వత్ని హరిణీ సతీ శ్యావా భవతి స విజాయమానో గర్భే తాతాన్యత్ సతాంతః కృష్ణశ్యావో భవతి తస్మాత్ తాంతః కృష్ణశ్యావో భవతి. నాలుగవ పాశురంలో ఫలస్వరూపం. భగవంతుని దగ్గర శరణాగతి చేసినతో ఏం ఫలము? భగవంతునితో కలిసి ఆనందానుభవం. అదే నీరాట్టం. ఏష బ్రహ్మ ప్రదిష్టోస్తి గ్రీష్మే శీతమివ హ్రదమనియు మంచి వేసవి కాలంలో ఉన్నట్టు తపించినటువంటి వాడు నిండుగా స్నానం చేస్తే యొక్క శరీరం చల్లబడుతుందో భగవంతుణ్ణి ఆలింగనం చేసుకోవడమే ఆత్మకు ఉత్తమమైనటువంటి శైత్యం. అది విశేషంగా ఆ పాశురంలో ఏమంటున్నారంటే, నాలుగవ పాశురంలో పర్జన్య దేవుడు నేను ఏమైనా కైకర్యం చెయ్యాలి నీ నోముకు అంటే, ఎందుకు? తాయో వేద సవేద బ్రహ్మ సర్వే ఏస్మై దేవా బలిమా వహంతి. భగవత్ ప్రపన్నునికి దేవతలు కూడా వచ్చి దాస్యవృత్తి చేస్తూ ఉంటుంటారట. పర్జన్య దేవుడు మాకేమైనా కైకర్యం కావాలంటే, అమ్మా మీరందరూ కూడా ఈ నోము అనేటువంటి యాజము చేత లోకములో వర్షం కురవడానికి కూడా పాడుతున్నారు, కావున విశేషంగా నేను వర్షం కురిపిస్తాను, అది వర్షం కురిపించమని అమ్మవారు కూడా అంటుంటే, అయ్యా భగవంతుడు ఆజ్ఞ చేత మీరు వర్షం కురవడం ఉన్నా కూడా మీకు విశేష కైంకర్యం ఏమిటి? మేము భగవంతుడు ఇద్దరు కలసి స్నానం చేయుట కొరకై ఉన్నటువంటిది. అప్పుడు ఆ చూసి పర్జన్య దేవుణ్ణి ఆయుమళై కన్నా మండలాకారంగా వర్షించేటువంటి వర్షమునకు అన్నా అధిపతి అథవా ఆయుమళై కన్నా కృష్ణాను కూడా పిలుస్తున్నారు. వానికి ఎక్కడ పోయినా తన్మయత్వం. ఆ ఎట్లా ఉండాలి? మేఘమును కూడా భగవద్ విషయమైనటువంటి ఉదాహరణమే. ఈ ఎట్లా నల్లగా ఉండాలి? ఊడి ముదల్వను రోంబోల్మై కరుత్తు. సృష్టికి అభిముఖముడైన భగవంతుని యొక్క శరీరం ఎలా నల్లబడును ఆ రీతిగా ఎందుకంటున్నది వేదం అంటే, భగవానుడు ప్రజాపతి రకామయత ప్రజాయే ఏతి సతపోతప్యత సోऽन्तर्वान భవతి. భగవంతుడు లోకమును సృష్టించడానికి సంకల్పించుకున్న తర్వాత గర్భవంతుడైనాడట. గర్భవంతుడైతే అప్పుడు ఏమైంది? సహరిత శ్యావో భవతి. ఆయన నల్లని యొక్క శరీరం కాస్త తెల్లబడ్డదట. అందువల్ల లోకములో కూడా తస్మాత్ ప్రియంతర్వత్ని హరిణీ సతీ శ్యావా భవతి. లోకములో కూడా గర్భిణీ స్త్రీల యొక్క శరీరం కాస్త తెల్లబడుతుంది అన్నది. ఆయన సృష్టించేటప్పుడు బాగా నల్లబడ్డదట. అందువల్ల ఈ లోకంలో కూడా ప్రసవించేటువంటి స్త్రీకి ఆ సమయంలో శ్రమం చేత నల్లబడుతుంది. సతాంత కృష్ణ శ్యావో భవతి. సృష్టికి అభిముఖంగా ఉండేటప్పుడు దయతో సృష్టిస్తున్నాడు, కావున శరీరం ఎట్లా భగవంతునికి నల్లబడుతూ ఉన్నదో ఆ రీతిగా ఆ రంగు మీ దగ్గర చూడాలి. ఆయన చక్రాయుధం వలె మీకు మెరుపు మెరువాలి, ఆయన శంఖనాదం వలె గర్జించాలి. ఆ గర్జన ఎట్లా ఉండాలి? క్రోశాతి గర్ద కన్యేవతున్నా పేరుంటుంజానా పత్యేవజాయ. మేఘ గర్జన ఎట్లా ఉంటుంది అంటున్నది వేదం. ఎట్లా అంటే, ఆ శిశువు ఏడిచ్చినట్టు, ఏ శిశువు స్త్రీ ప్రజ ఏడిచ్చినట్టు ఆ స్త్రీ ప్రజకే బాగా ఏడుస్తారట. అందువల్ల విశేషంగా స్త్రీ ప్రజ ఏడిచ్చినట్టు అంటే ఆకలితో ఏడిస్తే ఎట్లనో అట్లా ఉండాలి. అప్పుడు వర్షం ఎట్లా కురవాలి? అయ్యో పిల్లకు ఏమైనా ఆకలి అవుతున్నదో అని తల్లిదండ్రులు ఎట్లా పాలును వర్షిస్తారో అలా వర్షం కురవాలి. మీరు ఆ రీతిగా విశేషంగా ఈ గర్జనను వినే మాకు ఆనందపడాలి. ఆంజనేయుని యొక్క స్వరమును విన్న తర్వాత ఆయన దృష్టాసీగా చెప్పకముందే ఆ విశేష సర్వదా కృతకార్యోసో హనుమాన్నాత్ర సంశయ నశ్యస్య కృతకార్యస్య. సీతమును చూసియే వస్తున్నాడు, అందువల్ల గంభీర ధ్వని ఉన్నది అన్నారు. కృష్ణుడు ఎట్లా ఓఘమేఘస్వన కృష్ణ అని పెద్ద కంఠంలో విశేషంగా పలికరిస్తాడో ఆ రీతిగా ధ్వని కూడా ఉండాలి. విశేషంగా ఆయన యొక్క శార్ంగమనేటువంటి విల్లు నుంచి వచ్చే బాణవర్షం వలె వర్షించాలి. నాంగళం మార్హేణీరాడ మహిళ
భూలోకములో సంతోషంగా స్నానం చేయాలి. భూస్పర్శ కాని తీర్థములో స్నానం చేయకూడదు. దివ్యా ఆపోషాంతా ఇమం లోకమాగచ్చేయు ఆపో దేవీర్బృహతీర్విశ్వశంభువ ఇత్యాహ అస్మాయే వైనా లోకాయ సమయది. పైనుంచి పడేటువంటి వర్షధారలో ఉగ్రత్వం ఉన్నది కావున భూస్పర్శం చేతనే దానికి విశేషమైనటువంటి ఉగ్రత్వం పోయి శాంతి కలుగును. అటువంటి భూస్పర్శం కలిగినటువంటి తడాగాదులలో నిండుగా భగవంతునితో కలిసి స్నానం చేసి ఆయన కైంకర్యం చేత మేము ఆనందపడుతున్నాం కదా, అదే మా శరణాగతికి ఫలం. నాంగళం మార్గై నీరాడ మహిళని 4వ పాశురములో ఫలస్వరూపమును వెల్లడించినది అమ్మవారు. ओ गभीर भाव मेघ ओ गुणाढ्य दानधुर्य బాగుగా నీ చేయవలయు పనులు వింటివా జలధికేగి నడిని జలము కొలద నీర త్రావి జలధికేగి నడిని జలము
కొలది నీర ద్రావి ఉరిమి గలయ గలయ నిన్ను ముట్టి అలముకోగదే జలధిశాయి మేనిదాలు కలుగునట్టి మేను దాసి చక్రకాంతి కరణి తెలియ జక్క మెరయుమా పాంచజన్యమనడు సంకుపగిది మ్రోసి చాంగమట్టు నీకి అంబులొక్క మొగిని నీకి ఉరియుమా నోము నోమ మేము మేనికాము తీర రేపకడను హేమమలర నీటనాడి చెలగిందుము నందసుతుని కూడి గోప సుందరాంగులెల్ల నందసుతుని కూడి గోప సుందరాంగులెల్ల ముదము చందు కొరకు కురిసే మేఘుడందు ఎందును ముదము చందు కొరకు కురిసే మేఘుడందు ఎందును కృష్ణాన్వయేన దధతి యమునానుభావం తీర్థైర్యధావత్ అవగాహ్య సరస్వతీం తే గోదే వికస్వరధియా భవతి కటాక్షాత్ వాచః స్ఫురంతి మకరందముచః కవీనాం
నిత్యమంగళం.